మగ్దుం ప్రభావం దాశరథి మీద ఉంది. మగ్దుం లాగా ఉండాలని ఉంది. ఈయనకు నిజాం మీద వ్యతిరేకత ఉంది కానీ ఉర్దూ మీద వ్యతిరేకత లేదు. ఉర్దూ కవులు ఎంతోమంది, మిర్జా గాలిబ్ అనువాదం చేశారు కదా గాలిబ్ గీతాన్ని. అది చాలా గొప్ప ఆ, అనువాదం. అది నిజానికి తెలంగాణ నుంచి తప్ప గాలిబ్ని అనువాదం చేయాలనే ఆలోచన ఇంకొకరికి వచ్చే అవకాశం లేదు. మనకు తెలుసు బూరుగుల రామకృష్ణరావు గారు కూడా పర్షియన్ గీత ఖైరున్నీసా గీతాలను ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఇది తెలంగాణకు మాత్రమే ఉన్న ఎక్స్పోజర్. గాలిబ్ అనేవాడు 1857 ఢిల్లీలో పోరాటంలో, 87-57 పోరాటంలో ఢిల్లీలో ఉన్నవాడు. బహదూర్ షాఫర్ సన్నిహిత మిత్రుడు. మొఘల్ సామ్రాజ్యం కుప్పకూలిపోవటాన్ని చూసినవాడు. అతను ఆ సమయంలో రాసిన ప్రేమ గీతాలు చూడండి. ఆ ప్రేమ గీతాల వెనక ఎంత స్వేచ్ఛాకాంక్ష, ఎంత స్వార్థకాంక్ష ఉంటుంది. గాలిబ్ని ఆయన ట్రాన్స్లేట్ చేయడంలో, గాలిబ్ దాశరథికి నచ్చడంలో కూడా ఒక స్వాతంత్ర కాంక్ష అని సహజంగా ఉన్నటువంటి ఒక ప్రజాపక్షమైన కాల్పనికత మీరు గాలిబ్ గీతాల అనువాదంలో చూడచ్చు. చాలా గాలిబ్ గీతాల చాలా చాలా పాపులర్ అనువాదం.